Telangana Chief Minister K. Chandrasekhar Rao has decided to shift the secretariat from the existing premises on the banks of Picturesque Hussain Sagar Lake to Chest Hospital at Erragadda. It has kicked up a row and opposition finds no justification whatsoever. The new secretariat building at Chest Hospital, which spread over 74 acres, will have 8 blocks. Unrelenting Chief Minister appears firm on his decision, and he justifies that the people of New Telangana state had a mandate to rebuild the state. He says, and I quote, "I do have a vision and let me rebuild the capital to a world-class standard. But is relocating of New Telangana state be a priority of KCR and his government? What's wrong with the existing premises? Is TRS government's decision to auction secretariat justified? Should a structure of heritage importance at the Chest Hospital be demolished to fulfill someone's faith in Vastu? Will not the shift of the Chest as well mental hospital from the existing premises to Vikarabad cause inconvenience to the people coming from far-flung areas like Adilabad and Khammam? This is how opposition leaders reacted to Mango News questions. అసలు సెక్రటేరియట్ని తీసుకెళ్ళి చెస్ట్ హాస్పిటల్ ప్లేస్లో పెట్టామనేదే ఆ నిర్ణయమే చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కేసీఆర్కి వాస్తు పిచ్చి పట్టింది. ఈ వాస్తు సెక్రటేరియట్ లేదు కాబట్టి అది చెస్ట్ హాస్పిటల్ ప్లేస్లో పెడదామని ఆయన అనుకోవడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా చెస్ట్ హాస్పిటల్ మొత్తం పేద ప్రజలది. సుమారుగా ముఖ్యంగా అక్కడ మెదక్ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాద్ ప్రజలు కానీ ఆ రూట్లో వచ్చి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలా మరి చాలా మంచి స్థలం అది. చాలా దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అనువైనటువంటి స్థలం. ఆ స్థలంలో ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ ఏ విధంగా జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఆ ప్లేస్లో జనరల్ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అటువంటి స్థలాన్ని వాళ్ళ తీసేసి ఎక్కడో వికారాబాద్ ప్లేస్ సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ తరలించడం అనేటువంటిది అది దురదృష్టకరం. అది కేసీఆర్ యొక్క అజ్ఞానానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు చాలా విధాలుగా చెప్పుకుంటా ఉన్నారు. కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన బంధువుల కోసం, కాంట్రాక్టుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది కూడా ప్రజలంతా అనుకుంటున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తు అనేటువంటిది ప్రభుత్వ ఆస్తుల మీద వ్యక్తులు వాళ్ళ ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ సొంత విషయంలో ఈ వాస్తులు పాటించుకుంటే తప్పలేదు. కానీ ప్రభుత్వ ఆస్తుల మార్పు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేయడం అనేటువంటిది అది ఎవరు కూడా సహించరు, మేధావులు సహించరు, ప్రజలు సహించరు. ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకత కేసీఆర్ గారు కొని తెచ్చుకుంటారు. ఇది దురదృష్టకరం. సెక్రటేరియట్ ఇప్పుడు ఏదైతే ఉందో అంతకు మించిన ప్లేస్ ఈ ప్రాంతంలో లేదు. వాస్తు ప్రకారంగా బాగుంది. ఇన్నేళ్ళు 60 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సెక్రటేరియట్లోనే మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ కూడా ఆ సెక్రటేరియట్ ఉన్నప్పుడే కదా వచ్చింది. అది మనకు నష్టం చేసింది ఏముంది? అయినా బిల్డింగ్లతో నష్టం వస్తుందా? వాస్తుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తాయా? వాస్తులను ప్రభుత్వ ప్రతినిధులు చూస్తారా? అసలు ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది, ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత మంచిది. ఉన్న భవనాల్లోనే కాలం గడపాలి తప్ప మన ఏ జాగ్రత్త కాదు కదా ఎవరంటే అదే మార్చుకొని ఎట్లాంటి చేసుకోవడానికి. ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళు, ఎలకాలం కేసీఆర్ అయితే ఆయన ఉండడు కదా. సొంతిల్లు అయితే ఆయన ఉంటాడు, ఆయన పిల్లలు ఉంటారు, ఆయన కానీ సెక్రటేరియట్లో ఉండేది కాదు కదా. ఇవాళ నుండి రేపు పోయేటువంటి మరి పెద్ద మనుషులు ఈ విధంగా ఆలోచించడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దాన్ని మేము తెలుగుదేశం పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతకుముందే మేము ఈరోజు మరి చెస్ట్ హాస్పిటల్ దగ్గర పోయాం. ఆ ప్లేస్ అంతా కూడా పరిశీలించాం. అక్కడ ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంది. చెస్ట్ హాస్పిటల్తో పాటు ఇతర అంగులు కూడా అక్కడ కల్పించి అన్ని రకాల ట్రీట్మెంట్ పొందే అవకాశాన్ని అక్కడ రకమైనటువంటి భవనాన్ని కట్టి అక్కడ పెద్ద హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాలనే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైకోర్టు మట్టికాయలు కొట్టిన తర్వాత ఆయన ఫాస్ట్ జీవో రద్దు చేసుకున్నారు. అదే రకంగా హడావిడిగా మరి జీవో ఇచ్చినటువంటి ఈ సెక్రటేరియట్ మార్చాలని నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాపసు తీసుకోవాలి. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్. ఈ స్టేట్మెంట్ పత్రికలో చూసినప్పటి నుంచి మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే
చాలా చిన్న చిన్న అంశాలపైన కూడా, పథకాలపైన కూడా, చిన్న పథకాలపైన కూడా అఖిలపక్ష సమావేశం పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి.